హాయ్ హలో నేను మీ ధర్మవరం అశ్విని. మన ధర్మవరంలో ఎగ్జిబిషన్ అయితే వేశారు. టైటానిక్ ఎగ్జిబిషన్ అండోయ్! మునిగిపోతారేమోనని భయపడుతున్నారా? అస్సలు మునగదు ఈ టైటానిక్ అయితే గాని. నిజంగా చాలా చాలా బాగుంది. ఓరియా బంటే! నిజంగా చాలా చాలా బాగుంది. ఫోటోషూట్‌కి అయితే గాని అదిరిపోయిందని చెప్పాలి. అలా సరదాగా 4 ఫోటోలు తీసేసుకొని బాగా ఎంజాయ్ చేసేసి వచ్చేద్దామని వెళ్ళాను. నిజంగా ఫోటో షూట్‌కి అయితే చాలా బాగుంది. ఇది మాత్రం నాకు సంబంధం లేదు. కానీ అడిగింది నా కూతురు. నేను తీసియలేదనమాట. లేడీస్‌కైతే షాపింగ్‌కైతే మాత్రం చాలా చాలా బాగున్నాయి వస్తువులైతే గాని. పిల్లలకైతే ఆడుకోవడానికి ఈ గేమ్ లేదని చెప్పకూడదు. ప్రతి ఒక్క గేమ్స్ ఉన్నాయి. బెలూన్స్ కానీ, బాల్స్ తీసుకొని కొడితే అద్దో అవి ఇచ్చేస్తారంట. అసలు మనకంత టాలెంట్ ఉంటే ఇక్కడ ఎందుకుంటాం చెప్పండి. నిజంగా పిల్లలకైతే కానీ సండే కానీ అలా ఈవినింగ్ టైంలో కానీ తీసుకెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ స్నాక్స్ ఐటమ్ కూడా చాలా బాగున్నాయి. ధర్మవరంలో చాలాసార్లు ఎగ్జిబిషన్ వచ్చింది కానీ నేను వెళ్ళలేకపోయాను. వెళ్ళినా ఏది మాత్రం మనం తిరగం. మనకు ముందుగానే చాలా చాలా భయము. ఓ చూసారా ఇది ఎప్పుడైనా మీరు ఎక్కింటే కామెంట్ చేయండి. తర్వాత అలా జెయింట్ వీల్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. కలర్ఫుల్గా కొలంబస్ కానీ బ్రేక్ డ్యాన్స్ కానీ నిజంగా కార్స్ అన్నీ చాలా బాగున్నాయి. వామ్మో ఓరి నాయను ఇది మాత్రం నేను అస్సలు ఎక్కనని చెప్పాను కానీ తీసుకెళ్ళాను బలవంతంగా దాంట్లోకి వేశారు. నిజంగా చాలా భయం వేసింది. నేను ఒక్కదాన్ని ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అలా ఎక్కి తిరిగేసి వచ్చాను. నా ఫీలింగ్ మాత్రం అస్సలు చెప్పలేను. చాలా భయం వేసింది. ఇది మాత్రం ఏదో మిక్సీలోకేసి అలా తిప్పేసింది. కడుపు అంతా అలా రకంగా అయిపోయింది. ఇది మాత్రం నేను జన్మలో ఎక్కను ఎప్పుడే కానీ. నాకు ఇదంటే చాలా భయం కానీ నా బిడ్డలకు మాత్రం ధైర్యం ఎక్కువ. అందుకే ఎక్కి కూర్చున్నారు. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను ఎంత భయపడతానో వాళ్ళకి ఎందుకు అంత ధైర్యంగా ఉంటారో నాకు అస్సలు అర్థం కాదు. నిజంగా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఈసారి ఎగ్జిబిషన్ మాత్రము. రోజు మాత్రం ఎగ్జిబిషన్లో ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఇది మన ధర్మవరంలో భద్రపల్లి వెళ్ళే రూట్ కదిరిగేట్లో అయితే ఉంటుంది. మీరు వెళ్ళి ఉంటే మాత్రం వెళ్ళామక్క అని కామెంట్ అయితే చేయండి. ఇదేంటో లామినేషనా యామినేషనా ఇది ఎక్కింది నా కూతురు ఓ తెగ ఊగిపోతుందనమాట. తర్వాత తిండి కార్యక్రమము తెల్లగా ఉండే పళ్ళని మనం చాక్లెట్ కలర్లో ఎలా చేసుకోవాలంటే ఇది తినాలన్నమాట. ఏదో సరదాగా చెప్పాను కానీ మా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి అబ్బా.